రాజమహేంద్రవరానికి చెందిన కొర్రహన్ని అను యాదవ్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ రాష్ట్ర కన్వీనర్గా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బొడ్డపాటి దాస్ చేతుల మీదుగా నియామక పత్రం గుర్తింపు కార్డును అందజేశారు. ఈ సందర్భంగా దాస్ మాట్లాడుతూ 2022లో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ స్థాపించామని, అప్పటి నుంచి పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అన్ని విషయాల్లోనూ సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. మానవ హక్కులు, వినియోగదారుల రక్షణ చట్టం, మానవ అక్రమ రవాణా, బాలికలపై వేధింపులు, ఆన్లైన్ రియల్ ఎస్టేట్ మోసాలు, బాల్య వివాహ నిషేధిత చట్టంపై జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో డ్వాక్రా, ఆశా మహిళలకు అవగాహన కల్పించి వారి ద్వారా ప్రజల్లో చైతన్యం తేవడానికి కృషి చేస్తున్నామన్నారు. లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా న్యాయవాదుల సహకారంతో కేసులను వాదించి బాధితులకు న్యాయం జరిగేలా చేస్తున్నామని వివరించారు. ఇప్పుడు 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర కన్వీనర్గా సామాజిక సేవ కార్యక్రమాల్లో విస్తృతంగా పనిచేస్తున్న కొర్రహన్ని నాగమణిను నియమించామని తెలిపారు. లాయర్ను కూడా ప్రభుత్వం పెట్టేటువంటి ఆ చట్టం తీసుకురావడం ఈ విధంగా కొన్ని సమావేశాలకు అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జి గారిని కూడా పిలుస్తూ ఉన్నాము. తప్పనిసరిగా వాళ్ళని మనస్ఫూర్తిగా మీ అందరిని అభ్యర్థిస్తూ ఉన్నాము. మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఇలాంటి అవగాహన సదస్సులు మేము సిద్ధంగా ఉన్నాము. ఎవరైనా వాటి సాధించేటువంటి అందరూ కూడా ప్రజలతో మీడియా మిత్రులతో సమన్వయపరుచుకుంటూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. నాకు ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తానని ఈ 26 జిల్లాలకి కన్వీనర్గా నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను దాస్ గారికి. అలాగే మీ వంతు సహకారం కూడా నాకు ఎప్పుడు ఇస్తున్నందుకు కృతజ్ఞురాలై ఉంటాను. అలాగే ఇది పార్టీలకి అతీతంగా నేను ప్రజల సంక్షేమం కోసమే పోరాడతానని ఈ రోజు నుంచి నేను ఈ 26 జిల్లాలు స్టేట్ వైడ్గా తిరిగి మరి ఎక్కడ ఏ ఇబ్బందులు పడుతున్న వారందరికీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీస్తానని వాగ్దానం చేస్తూ మీ అను యాదవ్. మరి ఈ రోజున రాజమండ్రికి సంబంధించినటువంటి శ్రీమతి కె అన్నపూర్ణ నాగమణి అను యాదవ్ గారు అనేటువంటి వారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లో జిల్లా కమిటీలను, మండల కమిటీలను, స్టేట్ కమిటీలను సమన్వయపరుచుకునే విధంగా మరి స్టేట్ కన్వీనర్గా మరి ఈ రోజున మేడం గారికి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ ఐడి కార్డును కూడా మీ అందరి ముందు అసలు ఏమేమి హక్కులు ఉన్నాయి, వాటిని ఎలా వినియోగించుకోవాలి అంటే నాలెడ్జ్ లేకుండా ఉండే వాళ్ళకి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము. అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నట్లయితే దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది సలహా సంప్రదింపులతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. ఈ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్లో ఈరోజు మా యొక్క ఫౌండేషన్లోకి నూతనంగా ఆహ్వానించబడినటువంటి అను యాదవ్ గారికి ఈ స్టేట్ కన్వీనర్గా అపాయింట్ చేయడం జరిగింది.